నేటి పంచాంగం వివరణ సెప్టెంబర్ 4, 2025 గురువారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి తెల్లవారుజామున 4:06 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11:32 వరకు తదుపరి శ్రవణ యోగం సౌభాగ్య మధ్యాహ్నం 3:15 వరకు కరణం భవ సాయంకాలం 4:15 వరకు తదుపరి భాలవ తెల్లవారుజామున 4:06 వరకు వర్జం తెల్లవారుజామున 3:42 నుండి 5:18 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 3:56 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:19 వరకు యమగండం ఉదయం 6:06 నుండి 7:38 వరకు అమృతకాలం సాయంకాలం 5:09 నుండి 6:47 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంకాలం 6:23 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి ఉన్న అవరోధాలను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆశించిన రీతిలో రాబడి ఉంటుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు అనేవి కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతుంది. రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చ వస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు ప్రతి పనిలోనూ విజయం అనేది ప్రాప్తిస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లాభాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మేషరాశి వారికి కూడా అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట బయట మీకు అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితులతో వివాదాలు తీరిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నవి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా మరింతగా లాభపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ముందడుగు వేసి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు నిరాశ తొలగిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అనేవి తొలగిపోతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్న అంచనాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తగిన లాభాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి రోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక నూతన వాహన యోగం అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. రావాల్సిన ధనం చేతికందుతుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు విదేశీయాన యోగం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా కార్యజయం అనేది ఉంది. శుభవార్తలను వింటారు. ఆశయాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని ఉన్నత హోదాలనేవి దక్కవచ్చు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులకు విదేశీ పర్యటనలుంటాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఇక వృషభ రాశి వారు ఈరోజు నరసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి. ఇక ధనాదాయం అంతగా సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అవి కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి వాటికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అనవసరమైన ఖర్చులు కనబడుతున్నవి, అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం అసలు మీకు తగదు. అలాగే మధ్యవర్తిత్వం చేయడం కూడా తగదు. నోరును అదుపులో పెట్టుకున్నంత వరకు మీకు ఎలాంటి సమస్య అయితే రాదని చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పట్ట నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు రుణ ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇక ఈరోజు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. వివాహ సంబంధ విషయంలో కూడా మోసపోయే అవకాశం కనబడుతుంది. ఆర్థిక నష్టం కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. ఇక కుటుంబ వివాదాలు అధికమవుతాయి. క్రీడాకారులు, కళాకారులు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని నమ్మకండి. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడినా సర్దుబాటు చేసుకుంటారు. ఇక ఆలోచనలు అంతగా కలిసి రావని చెప్పవచ్చు. ఇక కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అనుకోని విధంగా విధులనేవి మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు దొరుకుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు చంద్రగ్రహానికి జపాలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడులు కోసం చూస్తున్నారో అవి వ్యాపారస్తులకు ఈరోజు సకాలంలో అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం ఉన్నది. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆస్తుల సూచనలు కూడా కనిపిస్తున్నవి. లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన గృహయోగం కూడా పొందుతారు.
ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈ రోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో నిరుద్యోగులు వారికి కూడా ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే స్నేహితులతో కలిసి కీలకమైన విషయాలపై చర్చలు చేస్తారు. ఇక ఊహించని విధంగా ఒక వ్యక్తి ద్వారా సహాయాన్ని పొందుతారు. అలాగే ఈరోజు మీ మాటకు ఎదురు అనేది ఉండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులను అందుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. అలాగే రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇక కుటుంబ వాతావరణం అనేది పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులకు కూడా ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి మంచి అదృష్ట యోగం ఉంది. అలాగే వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అనేవి అత్యధికంగా లభిస్తాయి. ఇక ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. సింహరాశి వారికి రోజు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు తిరుగు దక్కుతాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి నుంచి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో పూర్వ వైభవం అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకు పారిశ్రామిక వర్గాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులకు ఊహించని సన్మానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను లభిస్తాయి. మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక సింహరాశి వారికి రోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలను పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే పాత రుణాలను తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం అనేది సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వస్తువు వాహన యోగాలను వస్త్ర లాభాలను పొందుతారు. ఇక పాత్ర మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు ఈరోజు విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా పెద్దల సహాయాన్ని పొందుతారు. ఇక కన్యా రాశి వారికి రోజు అన్ని శుభయోగాలు గోచరిస్తున్నవి. వాహన యోగం, గృహయోగం, సంతాన యోగం అనేది కనబడుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీలు కలుగుతాయి. ఉద్యోగ మార్పునకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈ రోజు కన్యారాశి వారికి మిత్రుల వలన విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. సోదరుల ద్వారా ఆశీలాభ సూచనలు కనబడుతున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన గృహ ప్రవేశానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అలాగే నూతన భాగస్తులను కూడా చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి తగినంత లాభాలని లభిస్తాయి. రావాల్సిన ధనం కూడా సమయానికి చేతికి అందుతుంది. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వైద్యులకు కూడా మంచి
పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి రోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో భావాలను పంచుకుంటారు. వ్యూహాలను అమలు చేసి విజయపథంలో సాగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి దిశగా వ్యాపారాలు నడుస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి అనేది కలుగుతుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు వారి యొక్క యత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు, పరిశోధనలకు కావలసినంత సమాచారం అనేది ఈరోజు అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. అలాగే అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక రావాల్సిన ధనం సకాలంలో అందక నిరాశ చెందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో శ్రమ అధికమవుతుంది. ఇక వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి ఊహించని మాటలను వినవలసి వస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అత్యధికంగా అవరోధాలు, అవమానాలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక విద్యార్థులకు విద్య నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయవద్దు. ఒకేలా మీరు డబ్బులు ఇతరులకు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు పెట్టకండి. అలాగే ఆస్తి వివాదాలు ఇంకా ముదిరే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కోర్టు బయటే రాజీ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక తులారాశి వారికి ముఖ్యమైన పనులలో అవరోధాలు అనేవి కనిపిస్తున్నవి. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేవి తలకెత్తుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త సంయమనం పాటించండి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి అవకాశాలు వచ్చినా చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు విద్యా విషయంలో ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక చేపట్టిన పనులలో ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. ఇంట బయట మీకు సమయానికి తగిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా మీకు విజయాలు అనేవి సిద్ధిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనవృద్ధి కలుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు లభిస్తాయి. అలాగే రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి ఈరోజు లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి రోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది ఉంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలను పొందుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి సంతాన ప్రాప్తి అనేది కూడా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు కూడా అనుకున్న ఉద్యోగాలను దక్కించుకొని
ఊరట అనేది చెందుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీ తెలివినే నమ్ముకుంటారు. ఆపదలో ఉన్న ఒక స్నేహితుడిని కూడా ఆదుకుంటారు. దూర ప్రాంతాల నుండి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ప్రముఖులతో పరిచయం మీకు సహకరిస్తుంది. అలాగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఈరోజు కుటుంబంలోని అందరి ఆదరణను పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులను కూడా తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఊహించిన అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక టెక్నాలజీ రంగం వారికి కూడా ప్రాజెక్టులను దక్కించుకునే అవకాశం అయితే ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారు ఈరోజు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుకుంటారు. కాబట్టి తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక బంధుమిత్రుల యొక్క సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే అనుకోని ఆహ్వానాలు అంది మీరు ఆశ్చర్యపోతారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వాహనాలను, భూములను సమకూర్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక పారిశ్రామిక రంగం వారికి, వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కళాకారులు అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి వారి రోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులకు ఎవరికైతే ఉన్నారో వారికి మంచి లాభసాటిగా వ్యాపారాలు సాగుతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక మకర రాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార లాభం అనేది వ్యాపారస్తులకు లభిస్తుంది. అలాగే వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఊరటను కలిగిస్తుంది. సమాజంలో మీరంటే అందరూ ఇష్టపడతారు. మీ మౌనమే మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు. ఆప్తులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఇంట వేడుకలకు సన్నద్ధమవుతారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై సంతృప్తి చెందుతారు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు ఎదురు చూస్తున్న అవకాశాలను సొంతం చేసుకుంటారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6.
ఈ రోజు మకర రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఈరోజు సోదరుల సహాయ సహకారాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సఖ్యత కనబడుతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం యోగం అనేది కనబడుతుంది. వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుంభరాశి వారికి రోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఈరోజు కుటుంబ సమస్యలు కాస్త తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. నూతన వస్తువు వాహన లాభాలు అనేవి ఉన్నవి. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు అరుదైన అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారిది పైచేయిగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అనుకోని ధనయోగం అనేది కలుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు వివాహం నిశ్చయమైన శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల సహాయంతో పనులన్నీ పూర్తి అవుతాయి. సమావేశంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కేసుల్లో ఊహించని రీతిలో పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈ రోజైతే ఆదాయానికి డోకా లేకుండా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలనేవి దక్కవచ్చు. ఇక మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.